హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు బ్యూటిఫుల్ రంగోలీతో పాటు అరటికాయ ఫ్రై చూపించబోతున్నానండి. అలానే మనకి ఇప్పుడు ధనుర్మాసం స్టార్ట్ అయింది కదా. మార్గశిరంలో పౌర్ణమి మరుసటి రోజు నుంచి మనకి ధనుర్మాసం స్టార్ట్ అవుతుందండి. సూర్యుడు ధనుర్రాశిలోకి ప్రవేశించే మాసం కనుక ధనుర్మాసం అంటాము. ఇది శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైనదండి. ధనుర్మాసంలో ఆచరించే పూజలు, ఉపవాసాలు, వ్రతాలు సకల శుభాలను కలుగజేస్తాయంటారు. ధనుర్మాసాన్ని కోదండ మాసం, చేప మాసం అని కూడా వ్యవహరిస్తుంటారు. శ్రీ మహావిష్ణువు అలంకారాల్లో కౌస్తుభమణి విశేషమైనట్లు ఇతర మాసాల్లో ఇది శిరోభూషణమని భారతంలో భూష్మాచార్యుడు నిర్వచించాడు. పురాణాలను అనుసరించి పార్వతీదేవి శివుని కోసం చేసిన తపస్సు ఫలించి వారి కళ్యాణం జరిగింది ధనుర్మాసంలోనే. శ్రీకృష్ణుని వివాహం చేసుకోవాలనుకున్న రుక్మిణీదేవి నారదముని ఆశ్రయించి ఆయన సూచన మేరకు కాత్యాయని వ్రతం చేసింది ఈ మాసంలోనే. శ్రీరంగనాథుని భక్తురాలు ఆండాళ్గా పూజలందుకునే గోదాదేవి రోజుకొక భక్తి గీతం పాడుతూ చివరి రోజున స్వామిలో ఐక్యమైంది కూడా ఈ దివ్యమాసంలోనే. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో ఆ స్వామిని మధుసూదన నామంతో పూజిస్తారు. వివిధ వ్రతాలు ఆచరిస్తారు. ధనుర్మాస పూజాఫలంగా తమ ధర్మబద్ధమైన అభిష్టాలను తీర్చమని ఆర్తితో ప్రార్థిస్తారు. నియమనిష్టలతో కూడిన ఇలాంటి వ్రతాలు, పూజల ఫలితంగా మనలో మానసిక, శారీరక నిగ్రహం ఇనుమడిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు వ్యాఖ్యానించారు. ఏటా ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి పేరుతో వేడుక చేస్తారు. మన ప్రార్థనలో శరణాగతి, పరోపకారం, సమాజహితం ప్రతిఫలించినప్పుడే పరమాత్మ స్పందిస్తాడు అనడానికి ఆండాళ్ గీతాలే నిదర్శనం. ఉదాహరణకు ఆండాళ్ ఒక పాసురంలో త్రివిక్రమ స్వామిని ఉషకాలంలో స్నానం ఆచరించి భక్తి ప్రవత్తులతో కీర్తిస్తే నెలకు 3 వర్షాలు కురుస్తాయి, జనావళికి తరగని సంపద లభిస్తుంది అని పాడుకుంది. మరో పాసురంలో గోవింద కోకుల నందన, నీవు మా సేవలను స్వీకరించక తప్పదు, 7 జన్మలకు నీతో అనుబంధం నిలిచేటట్లు, దాస్యం చేసేట్లు మమ్మల్ని అనుగ్రహించు అని వేడుకుంది. గోదాదేవి తిరుప్పావైలో ఇలాంటి మధుర భక్తి భావాలెన్నో. ధనుర్మాసం అనగానే గోదాదేవి ఆశువుగా ఆలపించిన తమిళ తిరుప్పావై గుర్తొస్తుంది. గోదాదేవిని ఆండాళ్, చూడికొడుత్త నాచియార్ అని తిరుప్పావై గీతాలను, పాసురాలని పిలుస్తారు. గోదా ధనుర్మాస వ్రతం ఆచరించి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందింది. ఆండాళ్ లలిత సంగీత లయ విన్యాసాలతో కూర్చిన పాసురాలలో పరమాత్మపై భక్తి, ప్రేమలు సౌరభిస్తాయి. అందుకే సాక్షాత్తు ఆ దేవదేవుడు ఆమె ప్రేమపూర్వక పాసురాలను హారాలుగా ధరించాడు. ఆమెను తనలో ఐక్యం చేసుకున్నాడు. కృష్ణదాసి అయిన గోదా మనసు ఎప్పుడూ మాధవ మందిరంలోనే. ఆమె ఒక్కొక్క కవిత స్వామికి సమర్పించిన పసివాడని సుమం. ఆయన సన్నిధిలో వెలిగించిన ఆరిపోని దీపం. అందుకే ఆ పరమ పావని పాసురాలకు పరవశుడై భావి కవిత చక్రవర్తి దేవులపల్లి శ్రీ కృష్ణశాస్త్రి తిరుప్పావేని సిరినోము పేరుతో అనువదించారు. తిరుప్పావేకి శ్రీవ్రతం, మేలినోము అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ గీతాలు మనలోని భక్తి భావాలను, సాత్విక ప్రవృత్తులను మేల్కొలడానికి ఉపయోగపడతాయి. భక్తులకే కాదు, జ్ఞానులకు ధనుర్మాసం ప్రియమాసం. ఇది ఆధ్యాత్మిక సాధనలకు అనువైన సమయమని సాధకుల భావన. యోగశాస్త్రం ప్రకారం ధనువు అంటే వెన్నెముక, దాన్నే మేరువు అంటారు. పారమార్థిక సాధనకు సంకేతం ధనస్సు. ఈ నెల రోజులు ఏ కాస్త ప్రయత్నించినా మనసును ధ్యానంపై ఏకాగ్రంగా చేయవచ్చని అనుభవజ్ఞులు చెబుతారు. అందుకే వారు తమకు ధ్యాన సాధనే ధనుర్మాస వ్రతం అంటారు. ప్రకృతి పరంగా తామన గుణంలోకి వెళ్ళే శరీరాన్ని, బుద్ధిని సాత్వికం దిశగా మరలించే ఎన్నో భక్తి జ్ఞాన ప్రక్రియలకు ఈ మాసం ఆలవాలం. వైష్ణవులు నెల రోజుల పాటు ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు. విష్ణుమూర్తి కథలు వినడం, విష్ణు సహస్రనామాల పారాయణం, విష్ణు ఆలయాల సందర్శనం, తిరుప్పావై పఠనం ధరిస్తారు. పరమశివునికి భక్తులకు కూడా ఈ మాసం పవిత్రమైంది. తిరుప్పావై విష్ణువుని కీర్తిస్తే తిరువెంబావై శివుని కీర్తిస్తుంది. ఈ మాసంలో శివాలయాల్లో తిరువెంబావై, వైష్ణవాలయాల్లో తిరుప్పావై గానం చేస్తారు. వైష్ణవం, శైవం భిన్నం కాదు,
రెండూ దైవాన్ని చేరుకునే మార్గాలేనని ధనుర్మాసం గుర్తు చేస్తుంది. ధనుర్మాసంలో శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలో ఏడుకొండల స్వామికి జరిగే ఉపచారాలు నిత్య పూజల కన్నా విభిన్నంగా ఉంటాయి. ధనుర్మాసం ప్రవేశించగానే తిరుమలలో ఆలయ శుద్ధి చేసి ధనుర్మాస పూజ నిర్వహిస్తారు. స్వామివారికి అర్చన, నివేదన అనంతరం గోదాదేవి రచించిన పాసురాన్ని పారాయణ చేస్తారు. రోజుకొకటి చొప్పున 30 పాసురాలు పఠిస్తారు. అలాగే ఈ మాసంలో స్వామివారికి సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం ఉంటుంది. వైకుంఠ ఏకాదశి రోజు తెల్లవారుజామున తిరుమల ఆనంద నిలయంలో వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు. తిరిగి వైకుంఠ ద్వాదశి తెల్లవారుజామున మూసేస్తారు. వైకుంఠ ఏకాదశి రోజు శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీ వెంకటేశ్వరుడు తిరువీధుల్లో స్వర్ణరథంలో ఊరేగిస్తారు. 5-9 శతాబ్దాల మధ్య కాలంలో జీవించిన ఆళ్వార్లు వైష్ణవ సాంప్రదాయానికి అత్యంత ప్రాముఖ్యత కలిగించారని తమిళ భక్తి ఉద్యమ చరిత్ర చెబుతుంది. వీరంతా 108 వైష్ణవ దివ్య దేశాలను కొనియాడారు. తమ పాసురాలతో విష్ణువుని కీర్తించి దక్షిణాదిన భక్తి సంప్రదాయాన్ని పరిమళింపచేశారు. వీరు రచించి పాడిన పాసురాలన్నీ కలిసి దివ్య ప్రబంధం లేదా నాలాయిరం ద్రవిడ వేదంగా ప్రాచుర్యం పొందాయి. 12 మంది ఆళ్వార్లలో 8వ వారు పెరియాళ్వార్. పూర్వాశ్రమంలో ఈయన పేరు విష్ణువిత్తుడు. బాల్యం నుంచి వేదాధ్యయనం చేసి నిరంతరం దైవసేవ చేస్తూ జీవించాడు. తులసివనంలో లభించిన గోదాదేవిని పెంచాడు. యుక్త వయస్కురాలైన ఆమె శ్రీరంగనాథుణ్ణి వివాహమాడాలనుకుంది. తండ్రి నోట వైష్ణవ కథలు వింటూ తాను ధనుర్మాస వ్రతం చేపడుతుంది. రోజు ఉదయమే చెరువుకు వెళ్ళి స్నానం చేసి తమ ఊరు శ్రీవల్లి పుత్తూరులోని రంగమన్నారు విగ్రహాన్ని శ్రీకృష్ణుడిగా భావించి తోటివారితో కలిసి తిరుప్పావై వ్రతాచరణ చేసింది. పొంగలి దద్దోజనం నివేదించింది. ఆపై ధనుర్మాసం చివరి రోజు గోదాదేవికి రంగనాథ స్వామి వారికి వివాహం జరుగుతుంది. గోదాదేవి చిద్విలాసునితో లీనమవుతుంది. విన్నారుగా, మనం ధనుర్మాసం ఈ నెల మొత్తం మనం ఎక్కువగా ఆండాళ్ళు అమ్మవారు గోదాదేవి రచించిన తిరుప్పావేని మనం ప్రతిరోజు చదువుకుంటామండి. అదే ఇంకా ఈ మాసం గురించి కొంచెం కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నాను. అలానే ఇక్కడ వచ్చేసేసి పచ్చి అరటికాయ అండి. అరటికాయ పైన తోలు తీసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. వాటర్లో వేసుకోవాలి. వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని పెట్టుకోవాలి. అలానే ఇక్కడ వచ్చేసేసి పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, అలానే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నానండి. అవి కూడా వేసుకోవాలి. అరటికాయ ఫ్రై చాలా ఈజీగా అయిపోతుందండి. సింపుల్గా చేసుకోవచ్చు. కొంచెం సేపు అరటికాయని మనం ముక్కలు వేస్తాం కదా, అవి కొంచెం సేపు మగ్గనిస్తే సరిపోతుంది. ఇంకా మిగిలినంత చాలా ఈజీగా అయిపోతుందండి. ఉల్లిగడ్డలు మగ్గినాక దానిలో కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలి. తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని ఉల్లిగడ్డలు అంతా మగ్గించుకున్నాక మనం కోసుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, అరటికాయ ముక్కలు దీనిలో వేసుకొని కొంచెం సేపు అవి ఉడికేదాకా మగ్గనివ్వాలండి బాగా. అరటికాయ మగ్గినాక ఇంకా మళ్ళీ మనం మసాలాలు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనకి బాగా అరటికాయలు వస్తాయండి. మనం అరటికాయ ఫ్రై కానీ, అరటికాయ కర్రీ కానీ, పెరుగు పచ్చడి కానీ, ఇట్లా అరటికాయ పెరుగు పచ్చడి అవన్నీ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడైతే నేను మీకు అరటికాయ ఫ్రై చూపిస్తున్నానండి. అలానే ధనుర్మాసంలో మనం విష్ణువుని ఎలా పూజిస్తామని కొంచెం నేను మీతో షేర్ చేసుకున్నానండి. ఈ నెల మొత్తం తిరుమలలో కూడా ఇంకా స్వామివారికి అన్ని ప్రత్యేకమైన పూజలు ఉంటాయండి. అలానే తిరుప్పావై చాలామంది తిరుప్పావై చదువుకుంటారు ఈ నెల మొత్తం. గోదాదేవి రచించిన తిరుప్పావైని ప్రతిరోజు ఒక పాశురం చదువుకుంటూ ఉంటారండి. అలానే ఇక్కడ ఇంకా ఉల్లిగడ్డలు మగ్గినాయి అనమాట. ఇంకా అరటికాయ ముక్కలు కూడా దీనిలో వేసుకుంటున్నానండి. ముక్కలు బాగా మగ్గనివ్వాలి. మగ్గితేనే మనకి కర్రీ ఆ ముక్కలు మనం పప్పులో కానీ, సాంబార్లో కానీ ఇట్లా నంచుకోవడానికి చాలా బాగుంటాయండి సైడ్ డిష్గా.
ఇక్కడైతే ఇంక ముక్కలన్నీ వేసుకుంటున్నాను అనమాట. ఆ పైన తోలు తీసుకొని మనం కట్ చేసుకోవాలి. మనం విడిగా ఉంచితే ముక్కలు నల్లగైపోతాయండి, అందుకని వాటర్లో కొంచెం ఉప్పేసి ముక్కలు అందులో వేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే ముగ్గులైతే చాలా ఈ నెల మొత్తం అందరూ ముగ్గులు వేసుకుంటారండి. నేను కూడా నాకు తెలిసిన కొన్ని ముగ్గులు షేర్ చేస్తున్నాను. అయితే ఇంకా పెద్ద ప్లేస్ అయితే ఏం లేదండి, ఇంకా మా ఇంటి ముందు చిన్నగానే ఉంటుంది ప్లేసు. అందుకని నాకు ఇక్కడ సరిపోయేంత ముగ్గులే నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట. అదే మనకి ఊర్లలో అయితే మనం సిటీ అవుట్‌గట్స్‌లో కానీ బాగా మంచిగా ఇంటి ముందు వాకిలి ముందు మంచి ప్లేస్ ఉంటుందండి. చక్కగా పేడ కల్లాపు చల్లుకొని చక్కగా మంచిగా ముగ్గులు వేసుకుంటారు. అలానే కలర్స్ వేసుకుంటారు. కానీ మాకు అడిగితే ఇంకా అపార్ట్మెంట్ కదా, ఇంకా అంత అవకాశం లేదండి. నాకు ఇంకా ఇంటి ముందు ఎంతవరకు పడతాయో అట్లా చిన్నగా వేసుకొని మీకు చూపిస్తున్నాను అనమాట. కొంచెం ఇంకా ముగ్గులంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ అండి. చిన్నప్పుడు అయితే కొంచెం వేసేదాన్ని, కానీ చాలా తక్కువ. ఇప్పుడైతే ఇంకా చిన్న చిన్న ముగ్గులే షేర్ చేస్తున్నా. కాకపోతే ఇంకా నాకైతే ఇంకా మంచిగా వేసుకునే అవకాశం దొరికిందనమాట. అలా అని నేను వేసుకుంటూ అలానే వీడియో తీస్తున్నానండి. నాకు వచ్చిన కొన్ని ముగ్గులు షేర్ చేసుకున్నాను అనమాట. అలానే కొన్ని యూట్యూబ్లో కూడా నేను చూసి నేర్చుకొని నేను వేస్తున్నానండి. ఇక్కడైతే నువ్వులు, ధనియాలు, కొబ్బరి, ఎండుమిర్చి, జీలకర్ర, అలానే వెల్లుల్లి కూడా వేసుకున్నానండి. ఇవన్నీ తీసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పెట్టుకొని ఆ పొడిని మనం అరటికాయ బాగా మగ్గినాక దీనిలో వేసుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం సాంబార్ చేసుకున్నా కానీ, టమాటా పప్పు కానీ, ఆకుకూర పప్పు కానీ, ఏ పప్పు అయినా సరే మనకి పక్కన అంచుకి చాలా బాగుంటుందండి. అరటికాయ కూడా మనకి హెల్త్కి చాలా మంచిది, చాలా పోషక విలువలు ఉన్నాయి, తింటే చాలా మంచిది. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి. నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. వీడియో చూస్తున్న కానీ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు. నా రెసిపీస్, నా ముగ్గులు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది. ఇంతే అండి, ఇంకా బాగా మగ్గిపోయిందనమాట. ఇంకా మనం దించేసుకోవటమే. అయితే నేను ఈరోజు టమాటా పప్పు చేశానమాట. ఇంకా అట్లాంటి టమాటా పప్పులోకి ఇంకా పక్కన ఇది సైడ్ డిష్గా చేసుకున్నానండి. అదే నేను మీతో షేర్ చేశాను. ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.